ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క వాక్యాల చేత మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు మీలాగే బలపరచబడతారు. నేటి ధ్యానాంశము 67వ కీర్తన 2వ వచనము. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. చూడండి, చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. దేవుడు కరుణించేటువంటి వాడు, ఆయన ఆశీర్వదించేటువంటి వాడు. దేవుని యొక్క కరుణకు కొలత లేదు, ఆయన యొక్క ఆశీర్వాదమునకు కొరత అనేటువంటిది లేనే లేదు. ఆయన కరుణించేవాడు, ఆశీర్వదించేవాడు. భూమి మీద చాలామంది మనుషులు, చాలా రకాల జాతులు వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతవరకు కరుణిస్తున్నారు, ఎంతవరకు కరుణ చూపిస్తున్నారు? సొంత కుటుంబీకుల ఎడల కరుణ చూపించలేని పరిస్థితిలో నేటి దినాల్లో మనం ఉంటున్నాం. తల్లిదండ్రుల పట్ల పిల్లలు కరుణ చూపించలేని పరిస్థితి, పిల్లలను తల్లిదండ్రులు ఆశీర్వదించలేని పరిస్థితి. ఈ రోజున అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య వైరము, ఆశీర్వాదాలు లేని పరిస్థితి, కరుణించలేని పరిస్థితి. ఇలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో ఏ కరుణకు నోచుకోలేని పరిస్థితులు నువ్వు ఉన్నావా? ఏ ఆశీర్వాదమునకు నోచుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఆయన మాత్రమే మనల్ని కరుణించువాడు, ఆయన మాత్రమే మనల్ని ఆశీర్వదించేవాడని బైబిల్ చెప్తుంది. కీర్తనకారుడు చక్కటి మాట, దేవుని యొక్క ఆశీర్వాదం చాలా గొప్పదని, దేవుడు చూపించేటువంటి కరుణ చాలా ఉన్నతమైనదని చెప్పి ఈ మాటలో మనతో ఈ రోజున మాట్లాడుతున్నాడండి. ఆది కాండంలో దేవుడు ఒక చక్కటి తోటను వేసి, ఆ తోటలో మనిషిని దేవుడు నిర్మించి, మనిషిని తీసుకుని రావటానికి ముందే అన్ని రకాల ఏర్పాట్లను, మానవుడికి యోగ్యమైనవి కావాల్సినవి అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి మానవుణ్ణి ఆ తోటలోనికి తెచ్చి అందులో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? దేవుడు కరుణించాడు అతన్ని. దేవుడు మానవుడిని కరుణించి కనికరం చూపి మానవుడికి తాగటానికి నీటికి ఒక చక్కటి నదిని పారు చేశాడు. అది 4 శాఖలుగా విభాగించబడింది. మానవుడు ఆహ్లాదంగా తిరగటానికి చక్కటి తోటలాగా అన్ని రకాల ఫలవృక్షాలు, అన్ని రకాల పుష్పాలతో సంబంధించినటువంటి వృక్ష జాతులను దేవుడు నిర్మించాడు. వారు ఆనందంగా గడపటానికి కొండలను, కోణలను, అక్కడ ప్రకృతిని చాలా పచ్చదనముతో నింపించి దేవుడు వారికి ఏది తక్కువ కాకుండా ఈ తోటలో ఉన్నదంతటి కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, మీరు నిరభ్యంతరంగా తిరగవచ్చును, మీరు దీనిని ఏలండి అని చెప్పి దేవుడు వారిని ఒక చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చి తన కరుణ చేత వారిని ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించండి, భూమిని నింపండి, భూమిని ఏలండి, మీరు విస్తరించండి అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అందిస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, మానవుడికి యోగ్యమైనది ఏం కావాలో ముందుగానే దేవుడు ప్లాన్ చేసి, ముందుగానే దేవుడు సమకూర్చి ఆ తర్వాత మనిషిని ఆ తోటలో పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒక్కరినే ఈ లోకానికి పంపించో, లేకపోతే మనల్ని ఒక్కరినే ఉంచో, ఆయన ఇంకా మీ ఇష్టం మీరు ఎదగండి అన్నట్లుగా చేసేవాడు కాదు. ఆయన మనతో పాటుగా మనల్ని పంపించకముందే, ఈ భూమి మీదకి పంపించకముందే, తల్లి గర్భంలో ఉండగానే, లేదా మనము అభివృద్ధిలోనికి రావటానికి ఏం చేయాలో సమస్తమును ముందుగానే ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి దేవుడు పంపించేవాడు. వాటిని అనుభవించేటట్టుగా చేసేటువంటి వాడు మన దేవుడు. ప్రియులారా, ఆయన ఇప్పటికీ ఎన్ని రకాలుగా కరుణించుంటాడు మనల్ని. ఆయన ఇప్పటికీ ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఆశీర్వదించుంటాడండి. ఆయన ఎన్ని విధాలుగా మిమ్మల్ని దీవించుంటాడండి. ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క పడవలో 150 రోజులు పైగానే వాళ్ళు గడిపారు. ఆ తర్వాత నీరు క్రమక్రమంగా తగ్గటం చూసిన తర్వాత దేవుడు నోవా కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చి, నోవాను తన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, చక్కటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. మరలా వాళ్ళకు కూడా చెప్తున్నాడు, మీరు భూమిని నిండించండి, మీరు భూమిని ఏలండి, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి అని మరలా వారిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదం తన బిడ్డలందరూ కూడా వర్ధిల్లబడాలి, తన బిడ్డలందరూ కూడా కనికరమును పొందుకోవాలి, తన బిడ్డలందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలనుకున్నట్లయితే, ఆయన ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన పాదాల చెంతకు రాగలిగితే, ఆయనను హత్తుకొని వెంబడించగలిగితే, ఆయన కనికరమునకు నోచుకునే వారముగా ఉంటాం. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదము చేత, ఆయన మహా గొప్ప కనికరము చేత మనమందరము కూడా వర్ధిల్లబడుదుము గాక.
ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ విన్న వాక్యము అందరి జీవితాల్లో కూడా నూరంతలుగా ఫలింపచేసి మీరే ఆశీర్వదించమని, విస్తరింపచేయమని, మా ప్రతి పనుల్లో కూడా మీరు తోడుగా ఉండి నాయన నీ కనికరమును చూపి నీ కరుణ చేత మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.